సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఇండస్ట్రీలో తమదైన రీతిలో చాలా సినిమాలు చేశారు. ఇప్పటికీ కూడా చిరంజీవితో సినిమాలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆయనతో ఒక సినిమా చేయడానికి అవకాశం వస్తే చాలు అనుకునే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం చిరంజీవితో సినిమా చేయడం చాలా కష్టం అంటూ తనకు సినిమా చేసే ఆఫర్ వచ్చినా కూడా సినిమా చేయకుండా వదులుకున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే సైరా సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయమని అడగగా అప్పటికప్పుడు చిరంజీవితో సినిమా చేయడం అంటే చాలా కష్టమని, దానికి సంబంధించిన కథాకథనం అన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేయాలని, లేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే ఉద్దేశంలో ఉన్న హరీష్ శంకర్ అప్పుడు చిరంజీవితో సినిమా చేయలేనని తనకి 1 year టైం కావాలని అడిగినట్టు తెలుస్తుంది. ఇక దాంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీగా పెట్టుకున్న బాబీ చిరంజీవితో సినిమాను ఓకే చేయించుకున్నాడు. అలాగే వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేసి ఒక సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో హరీష్ శంకర్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంటే బాబీ మాత్రం మంచి స్టోరీతో వచ్చి చిరంజీవికి సక్సెస్ ని అందించాడు. అయితే హరీష్ శంకర్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయినప్పటికీ తన దగ్గర చిరంజీవి రేంజ్ కి సరిపడే కథ లేదనే ఉద్దేశంలోనే తను వెనకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.